హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సాధన. వెల్కమ్ టు ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఇంకా లాస్ట్ 2 వీడియోస్లో నేను ప్లెయిన్గా వచ్చినటువంటి బ్లౌజ్ని ఎలా డిజైనర్ బ్లౌజ్గా మార్చాను అనేది షేర్ చేశాను కదండి. ఈ వీడియోలో కంప్లీట్గా బ్లౌజ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత లుక్ ఎలా వచ్చింది అనేది మీకు షేర్ చేస్తాను. దానికంటే ముందు ఒకసారి శారీ చూపిస్తాను. చూసిన వాళ్ళకి బోర్ కొడుతుందేమో కానీ చూడని వాళ్ళకి తెలియదు కాబట్టి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఈ శారీ చూడండి. ఇలా బేబీ పింక్కి ఆర్గంజా మెటీరియల్ బేబీ పింక్కి ఇలా సిల్వర్ బుటీస్ వచ్చాయి. కింద వైపున అయితేనేమో రాణి పింక్, బేబీ పింక్కి రాణి పింక్ సిల్వర్ జరీ పెద్ద బార్డర్ కింద వైపున, అలాగే పై వైపున చిన్న బార్డర్. శారీ అంతా హెవీగా బాగుంది కానీ బ్లౌజ్ అయితే ప్లెయిన్గా వచ్చింది అని ఆల్రెడీ నేను మీకు లాస్ట్ 2 వీడియోస్లో డిజైన్ చేస్తూ చెప్తున్నాను, షేర్ చేస్తున్నాను. ఇంకా ఈ వీడియోలో ఓవరాల్గా లుక్ బ్లౌజ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉంది అనేది చూపిస్తాను. ఎలా కంప్లీట్ చేశాను అనేది కూడా షేర్ చేస్తాను. కంప్లీట్గా నెక్ అయితే ఇలా ఉంది అండి, ఫ్రంట్లో అయితే ఇలాగా. ఇంకా బార్డర్ కూడా ప్లెయిన్గా వచ్చింది కాబట్టి ఇలా అటాచ్ చేశాను. హ్యాండ్స్కి కూడా ప్లెయిన్గా ఉన్నాయి కాబట్టి ఇలా బుటీస్ వేసి ఇలా బార్డర్ అటాచ్ చేసి కింద బీడ్స్ ఇలా చేశాను. ఎలా చేశాను అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను, చూడండి. ఆల్రెడీ నేను మీకు ఈ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేశాను, తర్వాత బార్డర్ ఎలా అటాచ్ చేశాను అనేది చూపించాను కదండి. ఇప్పుడు నెక్కి ఫ్రంట్ వైపు ఇంకా బ్యాక్ ఎలా స్టిచ్ చేయాలి అనేది చూపిస్తాను. ముందుగా అయితే నేను ఒక్కొక్క ఇంచుకి అలా మార్కింగ్ అయితే పెడుతున్నాను అండి. నేనైతే 3 రోస్ స్టిచ్ చేయాలి అని అనుకుంటున్నాను కాబట్టి 3 రోస్ పెడుతున్నాను. ఫస్ట్ ఒక రో పెడుతున్నాను, ఒక్కొక్క ఇంచుకి ఒక్కొక్క డాట్ అలా పెట్టేస్తున్నాను. పెట్టేసిన తర్వాత ఏం చేయాలి అంటే మిడిల్లో మళ్ళీ 2 ఇంచులకు అంటే 2 డాట్స్కి మధ్యలో ఇంకొక డాట్ అలా పెట్టేసుకుంటూ రావాలి. చూడండి, మీకు చూపిస్తాను. నేను 2 ఇంచుల మధ్యలో అంటే ఒక డాట్కి ఇంకొక డాట్కి మధ్యలో అలా పెట్టేస్తున్నాను. మనకి బేస్డ్ ఆన్ అవర్ ఇంట్రెస్ట్ ఒక రో స్టిచ్ చేసుకున్నా బాగుంటుంది, 2 రోస్ స్టిచ్ చేసుకున్నా బాగుంటుంది. కాస్త హెవీగా కనిపించాలి అనుకుంటే 3 రోస్ చేయొచ్చు. లేదు అంటే బ్లౌజ్ అంతా కూడా నేను హ్యాండ్స్కి ఎలాగైతే స్ప్రెడ్ చేసినట్టుగా మొత్తం అంతా స్టిచ్ చేశానో మీరు బ్లౌజ్కి బాడీకి కూడా అలానే స్టిచ్ చేయొచ్చు. ఇంకా మీకు స్టిచ్ చేస్తూ ఉంటే ఎలా అయితే బాగుంటుంది అనేది మీకు కూడా ఐడియా వస్తుంది, డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. మీకు కనిపిస్తుందో లేదో కానీ నేను పెన్సిల్తో మార్క్ అయితే పెట్టుకున్నాను, నాకైతే చక్కగా కనిపిస్తుంది. అలా సిల్వర్ బీడ్స్ తీసుకుంటున్నాను. నేను ఎక్కడైతే డాట్స్ పెట్టానో అక్కడ స్టిచ్ చేసేస్తున్నాను. మీ అందరికీ తెలుసు నేను ఎలా స్టిచ్ చేశాను అనేది. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకి కనుక యూజ్ అవుతుంది అని మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఒక బీడ్ తీసుకొని ఒక 2-3 స్టిచెస్ వేసి మళ్ళీ ఒక 8 బీడ్స్ అయితే తీసుకుంటున్నాను అండి. 7 కానీ 8 కానీ తీసుకోవచ్చు. 8 అయితే ఫ్లవర్ కాస్త పెద్దగా వస్తుంది. సో నేను 8 బీడ్స్ తీసేసుకొని ఇప్పుడు చూడండి, ఎక్కడైతే స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడే పెట్టేసి దానికి ఆపోజిట్లో నీడిల్ తీసేసి 4 బీడ్స్ ఇటు ఉండే వైపు 4 బీడ్స్ అటు ఉండేటట్టుగా మిడిల్లో థ్రెడ్ వేసినామనుకోండి, ఈజీగా సెట్ అయిపోతుంది. ఇంకా మిడిల్లోంచి ఫ్లవర్ని అంతా సర్దేసుకున్న తర్వాత ఇటువైపున ఒక టాకా అటువైపున ఒక టాకా వేసుకొని వెనక వైపున నాట్ వేసేస్తే సరిపోతుంది. మొత్తం అంతా కూడా ఇలా సిల్వర్ బీడ్స్ అయినా స్టిచ్ చేసేసుకోవచ్చు. లేదు అంటే ఎందుకు నేను చెప్తున్నాను అంటే ఇది బేబీ పింక్ కాబట్టి ఇక్కడ నేను సిల్వర్ బీడ్స్ మాత్రమే కాకుండా సిల్క్ థ్రెడ్తో బేబీ పింక్ థ్రెడ్ తీసుకొని రోజ్ నాట్స్ వేద్దామని అనుకుంటున్నాను అండి. ఇంకా రోజ్ నాట్స్ అయితే ఈ ఫ్లవర్కి తగ్గట్టుగా షేప్ వచ్చేస్తుంది అని చెప్పేసి ఈ రోజ్ నాట్స్ కూడా 2 టైప్స్ స్టిచ్ చేయొచ్చు అండి. నేను మీకు 2 రకాలుగా కుడుతున్నాను. ఒకవేళ ఎవరికైనా రాదు చూడాలి అనుకుంటే అబ్జర్వ్ చేయండి. ఇలా ఆపోజిట్లో పెట్టి అయినా స్టిచ్ చేయొచ్చు, లేదు అంటే ఎదురెదురుగా పెట్టి అయినా స్టిచ్ చేయొచ్చు. ఒక రకంగా కుడితేనేమో థ్రెడ్ బయటకి కనిపిస్తుంది, ఇంకొక రకంగా కుడితే అసలు థ్రెడ్ ఎక్కడా కనిపించకుండా స్టిచ్ చేయొచ్చు. అలా స్టిచ్ చేసిన తర్వాత సర్దుకొని చూసారా ఎలా సర్దుతున్నాను. అలా మొత్తం అంతా కూడా నీట్గా సర్దేసుకున్న తర్వాత ఒకసారి నీడిల్ పెట్టేసి పైకి కింద నుంచి పైకి పెట్టేసి మళ్ళీ ఒక టాకా వేసినామంటే కదలకుండా అలాగే రౌండ్గా ఉండిపోతుంది. ఇంకా మనము కాస్త పెద్దగా అయినా చేసుకోవచ్చు, కాస్త చిన్నగా అయినా చేసేసుకోవచ్చు.
సిల్వర్ బీడ్కి సరిపోయేటట్టుగా స్టిచ్ చేస్తే సరిపోతుంది. బేబీ పింక్కి రాణి పింక్ బాగుంటుంది అని చెప్పేసి స్టిచ్ చేస్తున్నాను. బార్డర్ ఉంది కదండి, ఆ బార్డర్ పైన ఒకవేళ స్టిచ్ చేసేసుకోవాలి అనుకుంటే బేబీ పింక్ థ్రెడ్ ఇంకా సిల్వర్ బీడ్స్ కనుక స్టిచ్ చేస్తే ఇంకా బాగా లుక్ వస్తుంది. బట్ నేను అక్కడ ప్లెయిన్గా ఉండేటువంటి బార్డర్ని నాకు బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు కాస్త అంటే జరీతో వచ్చినటువంటి సిల్వర్ జరీతో వచ్చినటువంటి బార్డర్ మిగిలింది అండి. ఆ బార్డర్ని అటాచ్ చేసేద్దామని చెప్పేసి బ్లౌజ్ బాడీ బ్యాక్ వైపునైతే స్టిచ్ చేయొద్దు అని అనుకుంటున్నాను. అలా అటాచ్ చేసినప్పుడు మీకు బార్డర్ అటాచ్ చేస్తే కనుక వీడియోలో షేర్ చేస్తాను. అంతే, చూసారా ఒక 2-3 వేయగానే ఎంత మంచి లుక్ వచ్చేసిందో. ఇప్పుడు ఇంకొకసారి మీకు రోజ్ నాట్ వేయడం ఎలాగో షేర్ చేస్తాను చూడండి. ఒక బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, ఒకే శారీకి కాకుండా మనం 2-3 శారీస్కి సెట్ చేసేసుకోవచ్చు. మ్యాక్సిమం మన దగ్గర రాణి పింక్ శారీస్ కానీ, రాణి పింక్ ఫ్లవర్స్ ఉన్నటువంటి కానీ, బార్డర్స్ ఉన్నటువంటి శారీస్ కానీ చాలా ఉంటాయి. అలా ఒక శారీకి 3-4 బ్లౌజెస్ సెట్ చేసేసుకోవచ్చు. ఇంకా ఒక బ్లౌజ్కి 3-4 శారీస్ కూడా కట్టొచ్చు. అలా కాంట్రాస్ట్గా కట్టొచ్చు, మ్యాచింగ్ కట్టొచ్చు, ఫ్లవర్స్కి కానీ బార్డర్స్ కానీ మ్యాచ్ అయ్యేలాగైనా వేసేసుకోవచ్చు, ఎలాగైనా చేసేసుకోవచ్చు. సిల్క్ థ్రెడ్ కాబట్టి తొందరగా అలాగా చిక్కులు పడేస్తుంటుంది. అందుకని చెప్పేసి జాగ్రత్తగా స్టిచ్ చేయాలి. అలా ఒకసారి నీడిల్కి అడ్డంగా థ్రెడ్ వేసేసి కింద వైపు తీసేస్తే సరిపోతుంది. ఇంతేనండి. చూసారా, మీకు వేరియేషన్ తెలుస్తుంది. మనం స్టిచ్ చేస్తూ వెళ్తున్న కొద్దీ ఎలా మారుతుంది బ్లౌజ్ లుక్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు నేను మీకు అన్నీ చేసిన తర్వాత ఒక హాఫ్ వరకు చేసిన తర్వాత చూస్తే తెలుస్తుంది. ఇలా సింపుల్గా కావాలి అనుకుంటే ఒక రోనే వేసేసుకోండి. ఎవరైతే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్, చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. కంటెంట్ బాగుంది, కాన్సెప్ట్ యూస్ఫుల్గా ఉంది అనుకుంటే కాదు, ఖచ్చితంగా యూస్ఫుల్గానే ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అలాగే ఎవరైతే మన వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ కామెంట్ చేస్తూ లైక్ చేస్తూ నన్ను బూస్టప్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. మీరు ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. నేను ఇలాగే మీతో వీడియోస్ చేస్తూ ట్రావెల్ అవుతూనే ఉంటాను. కాస్త గ్యాప్ వచ్చింది, ఎందుకు అంటే స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి కాబట్టి కాస్త బిజీగా ఉన్నాను. బట్ నేను ఎప్పుడైనా చేసుకున్నప్పుడు ఖచ్చితంగా నేను మీకు అన్నీ కూడా షేర్ చేస్తాను. మంచి మంచి డిజైనర్ థాట్స్ అయితే ఉన్నాయి అండి. నాకు టైం దొరికినప్పుడు ఖచ్చితంగా నేను చేసుకుంటాను, మీకు కూడా షేర్ చేస్తాను. హెవీగా కావాలి అనుకుంటే మాత్రం అలా 3 రోస్ వేసుకోండి. నేనైతే హెవీగానే కావాలి అనుకున్నాను కాబట్టి 3 రోస్ వేశాను. చూసారా, మీకు ఇటువైపున వేసినప్పుడు ఇటువైపున వేయనప్పుడు ఎలా ఉంది అనేది తేడా తెలుస్తుంది కదండి. డిఫరెన్స్ అయితే మీకు, నాకైతే చాలా నచ్చింది బ్లౌజ్. అక్కడ కాస్త కుట్టకుండా వదిలేశాను, ఎందుకు అంటే శారీ కిందకే వెళ్తుంది కాబట్టి. సింపుల్ వర్క్ అయినా కూడా మంచి గ్రాండ్ లుక్ వచ్చింది అండి, బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అలా హ్యాండ్స్కి అయితే బార్డర్ బీడ్స్, కింద పింక్ బీడ్స్ చాలా చక్కగా ఉంది. బ్యాక్ వైపు మాత్రం బార్డర్ ప్లెయిన్గా ఉంది కదండి, అక్కడైతే నేను బార్డర్ వేసి మీకు షేర్ చేస్తాను. ఫ్రంట్లో ఇంకాస్త అక్కడ కనిపించే వరకు స్టిచ్ చేద్దామని అనుకుంటున్నాను. సిల్వర్ బీడ్స్ అలా స్టిచ్ చేశాను. ఇంకా ఇప్పుడు రోజ్ నాట్స్ కూడా వేస్తాను. ఓవరాల్గా బ్లౌజ్ అంతా స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది అండి. చూసారా, బార్డర్ మాత్రం ప్లెయిన్గా ఉండటం వల్ల బాగాలేదు. ఇంకా నేను బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు కాస్త బార్డర్ మిగిలింది అండి. ఇంకా దాన్ని బ్యాక్న కనుక స్టిచ్ చేస్తే చాలా నీట్గా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా అని చెప్పేసి నేను అలా కట్ చేశానండి. కట్ చేసేసి ఆ పీసెస్ని అటాచ్ చేసేసి ఫోల్డ్ చేసేసి ఇంకా బ్లౌజ్కి అయితే బ్యాక్ వైపున అటాచ్ చేద్దాము అని ప్రిపేర్ చేస్తున్నాను అండి. చాలా నీట్గా వస్తుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పీస్ ఇంకా కాస్త చిన్న పీస్ ఉంది కదండి, ఆ రెండింటిని అటాచ్ చేశాను. అలా ఫోల్డ్ చేసేద్దాం. చూసారు కదా, ఫోల్డ్ చేసేసాను. ఇప్పుడు ఇలా బ్లౌజ్కి సెట్ చేస్తున్నాను, అంటే ఎక్కడ సరిపోతుందా లేదా అని చెప్పేసి. ఆ కాస్త నాకు తక్కువ పడింది, బట్ శారీ కిందనే పోతుంది కాబట్టి వదిలేసాను. చూసారు కదండి, అలా సింపుల్గా ప్లెయిన్గా వచ్చినటువంటి బ్లౌజ్ని చిన్న చిన్న సింపుల్ వర్క్తో చిన్న చిన్న ట్రిక్స్తో ఎలా హెవీగా డిజైనర్ బ్లౌజ్గా మార్చాను అనేది మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న థాట్స్తో
మీ బ్లౌజ్ని కూడా మంచి డిజైనర్ వేర్గా ప్రిపేర్ చేసేసుకోండి. అలాగే పనిగా ఇలా నేను హెయిర్ బ్యాండ్ కూడా ప్రిపేర్ చేశాను అండి. జస్ట్ ఇలా మనకి దీంట్లోంచి ఎలాస్టిక్ తీసేస్తే హెయిర్ బ్యాండ్ ప్రిపేర్ అవుతుంది. మొత్తం అంతా కూడా మ్యాచింగ్. అలాగే ఎలాగో మ్యాచింగ్ విషయం వచ్చింది కాబట్టి ఈ శారీ గురించి కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ చూసిన వాళ్ళకి ఇది తెలుసు, బట్ చూడని వాళ్ళకి ఒకసారి చెప్తాను. ఇదంతా కూడా ప్లెయిన్ శారీ అండి. ఈ ప్లెయిన్ శారీకి ఇలా బార్డర్ వేసేసాను. తర్వాత ఈ బ్లౌజ్ కూడా రా సిల్క్ మెటీరియల్ బాడీకి పెట్టేసి హ్యాండ్స్ షిఫాన్ ఇలా వర్క్ వచ్చినటువంటి క్లాత్ తీసుకొని హ్యాండ్స్ చేశాను. ఇంకా హెయిర్ బ్యాండ్ కూడా మ్యాచింగ్. అంతా కూడా నేను ఇలాగా నావన్నీ కూడా నేనే ఓన్గా ప్రిపేర్ చేసేసుకొని జస్ట్ ఒక డిఫరెంట్ లుక్తో సింపుల్ వర్క్తో అంటే లో కాస్ట్లో నేను చాలా బ్యూటిఫుల్గా ఉండేటట్టు చేసుకుంటాను. నా వీడియోస్ అన్నీ కూడా మీకు అలాగే యూజ్ అవుతూ ఉంటాయని అనుకుంటున్నాను. చూసారు కదండి, సింపుల్గా వచ్చినటువంటి బ్లౌజ్ని, ప్లెయిన్గా వచ్చినటువంటి బ్లౌజ్ని నేను ఎలాగా డిజైనర్ బ్లౌజ్గా మార్చుకున్నాను అనేది మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మరొక మంచి డిజైనర్ వీడియోతో మళ్ళీ నేను ముందుకు వస్తాను. అంటే నేను బాయ్ టేక్ కేర్ అండి, బాయ్.